శాకాహారులకు చాలా ఇష్టమైన పదార్థం పన్నీర్. వెజిటేరియన్స్ బయట ఫుడ్ తినాలనుకున్నప్పుడు ముందుగా ఆర్డర్ చేసేది పన్నీరే. ప్రోటీన్స్ కోసం ఎక్కువగా పన్నీరును తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ పన్నీర్పై షాకింగ్ న్యూస్ చెప్పింది ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా. బయట కొనే పన్నీరులో 83% కల్తీవేనని రిపోర్టు బయటపెట్టింది. పన్నీరు వండుకునే ముందు అది కల్తీదా మంచిదా అని చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. మార్కెట్లో దొరికే ఫేక్ పన్నీర్తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రిపోర్టులో తెలిపింది ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా. అన్ని ఆహార పదార్థాల్లో పన్నీర్ ఎక్కువగా కల్తీ అవుతుందని తెలిపారు. FSSAI సేకరించిన పన్నీర్ శాంపిల్స్ను టెస్టుల కోసం ల్యాబ్కు పంపగా అందులో 83% కల్తీ అని తేలింది. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు సేకరించిన శాంపిల్స్లో ఈ విషయం బయటపడింది. 47% పన్నీర్ అస్సలు తినేవి కాదని, తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు అధికారులు. మార్కెట్లో అందుబాటులో ఉన్న పన్నీర్ అసలైందో కాదో చాలా సులువుగా గుర్తించవచ్చంటున్నారు అధికారులు. పన్నీర్పై అయోడిన్ 2 చుక్కలు వేస్తే అది ఎల్లో కలర్కు మారితే కల్తీ అని, వైట్ కలర్లో ఉంటే కల్తీ కాదంటున్నారు. పన్నీర్ను ఉడకబెడితే అది విచ్ఛిన్నమైతే అడల్టరేటెడ్ అని, సాఫ్ట్గా బాగుంటే కల్తీ కాని పన్నీర్ అని గుర్తించాలంటున్నారు అధికారులు. పైగా పన్నీరును రకరకాల వంటకాల్లో వాడతారు. పన్నీర్ మసాలా కర్రీ, పాలక్ పన్నీర్, ధాబా స్టైల్ కర్రీ, ఇలా ఎన్నో రెసిపీలున్నాయి. ముఖ్యంగా రోటీల్లోకి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్కు డిమాండ్ పెరిగినప్పటి నుంచి కల్తీ కూడా మొదలైందంటున్నారు. ప్యాకింగ్ చేసి భారీ ధరలకు అమ్మేస్తున్నారు. ఆ ప్యాక్లను చూసి జనాలు మోసపోతున్నారు. కల్తీ పన్నీరును గంజి, వెజిటేబుల్ ఆయిల్, ఫామ్ ఆయిల్తో పాటు ఇతర ఇంగ్రీడియంట్స్ను ఉపయోగించి తయారు చేస్తున్నారని గుర్తించారు అధికారులు. కల్తీ పన్నీరుతో అనేకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు న్యూట్రిషనిస్టులు. హై ప్రోటీన్ కోసం పన్నీర్ ఎక్కువగా తీసుకుంటున్నారని, కానీ కల్తీ పన్నీర్ తీసుకోవడంతో అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ కల్తీ పన్నీర్ వల్ల బీపీ, హార్ట్ ఇష్యూస్, లివర్, కిడ్నీలపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు. ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, దాంట్లో అంత హై కాన్సన్ట్రేషన్స్ ఉండడం వల్ల హై బీపీ రావడం కానీ, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడము, లేదంటే హార్ట్ డిసీజెస్ రావడము, హార్ట్ స్ట్రోక్స్ రావడము, ఇలాంటి వాటికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పన్నీర్, ఫేక్ పన్నీర్ అనేది హైజీనిక్ గా ప్రిపేర్ చేయడం జరగదు. అలా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, ఈవెన్ కొంతమంది ఫుడ్ పాయిజనింగ్ కానీ, లేకపోతే మొత్తం తిన్న వెంటనే ఎలర్జీస్ వచ్చేయడం కానీ, లేదంటే ఇప్పుడు అంతేకాకుండా మనకి బాగా స్టమక్ పెయిన్ వచ్చేయడము, వామిటింగ్ సెన్సేషన్స్ రావడము, వామిటింగ్స్ అయిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వెంటనే మీకు ఇమీడియట్ ఎఫెక్ట్స్ అంటే ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సిటీలో కల్తీ పన్నీర్ తయారీ సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కల్తీ పన్నీరును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పన్నీర్ తయారు చేసేందుకు ఉపయోగిస్తున్న ఇంగ్రీడియంట్స్ ను స్వాధీనం చేసుకుని తయారీదారులను అరెస్ట్ చేశారు. అత్యంత కల్తీ అయ్యే ఆహార పదార్థాల్లో తేనె తర్వాత పన్నీరు ఉందని తేల్చారు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు. పన్నీరు తినేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. కల్తీ పన్నీరు గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.